చూసాం. అలాగే టమాటా పంట రోజు రోజుకు దిగజారిపోయి మార్కెట్లోనే కింద పోసిపోతున్నారు. ఇప్పుడు ప్రధానమైనటువంటి పంట వాణిజ్య పంట పత్తి. కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో సాగైనటువంటి దాంట్లో దాదాపు 55 నుంచి 60% కర్నూలు జిల్లాలోనే సాగైంది. ఇలాంటి పంట మొన్న వర్షానికి దాదాపు కాయలు కుళ్ళిపోయి సగానికి సగం పంట దిగుబడి చేలోనే నాశనం అయిపోయింది. ఆ సగం పంట కూడా ఈరోజు మార్కెట్కు తెస్తే మద్దతు ధరనేమో 8,110 రూపాయలు ఎంఎస్పీ రేటు పత్తికి ఉంది. కానీ ఈడ మాత్రం 4,000 నుంచి 6,000 మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. సిసిఐ అనేది వ్యాపారుల దగ్గరికి పత్తి వెళ్ళిన తర్వాత సెంటర్లు ఓపెన్ చేసి వ్యాపారుల నుంచి కొనుగోలు చేయడానికి ఉపయోగపడేటువంటి సంస్థలాగా ఈరోజు కనపడతా ఉంది. యూరియా ఇవ్వలేకపోతే యూరియా ఎక్కడో కూడా తెచ్చుకొని ఈరోజు పత్తి పండించుకొని రైతు వస్తే ఏ పంట తీసుకొని ఎట్ట బతకాలా? 30 నుంచి 50,000 ఈరోజు ఓన్లీ పత్తి చేనులోంచి తీసుకొని అంటే చేలో కూలీలతో తీసి వీడికి తీసుకురావడానికే 25 నుంచి 30 రూపాయలు ఖర్చు వస్తుంది ట్రాన్స్పోర్ట్తో లెక్కేస్తే. ఈడ 50 రూపాయలు అమ్మితే మిగిలేదు 20 రూపాయలే. ఆ 20 రూపాయలు తీసుకొని పోయి పురుగుల మందుల వానికి ఏం కట్టాలా, అడుగు మందు వానికి ఏం కట్టాలా, కూలీలకు ఏమి ఇవ్వాలా, రైతు ఇంటికి ఎట్టవాలని నేను అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. మీరు కేవలం ఉల్లిని చూసాం, మనం ఉల్లి కొంటాం 1200 కొంటామని చెప్పి కొన్ని ఎకరాకు 20,000 వేస్తానని చెప్పి చేతులు దులుపుకున్నారు. పొగాకు రైతులకు గత సంవత్సరం పొగాకు రైతులకే ఇంతవరకు ₹1 ఇవ్వలేదు. అలాగే మామిడి రైతులకు ఇచ్చిన హామీ ఇంతవరకు ₹1 వేసింది లేదు. ఇంకా ఉల్లి రైతులకు దిక్కే లేదు. మీరు ఒక విషయం గమనించండి, ఇంతవరకు ఈ క్రాపే కాలేదు. అంటే ఈ రైతు పత్తి సాగు చేసినాడని చెప్పి ప్రభుత్వం దగ్గర నివేదికనే లేదు. ఉల్లి రైతు ఉల్లి సాగు చేసినాడని చెప్పి ప్రభుత్వం దగ్గర నివేదిక లేదు. నువ్వు ఎవరి అకౌంట్లో ఇస్తావా? కేవలం డ్రామా చేస్తూ ఉన్నారు. మరి డబ్బు ఎక్కడ పోతుంది? నువ్వు ఒక 5,000 మాత్రమే ఈరోజు అకౌంట్లో వేసి రైతును ఆదుకున్నట్టు యాక్ట్ చేయడం పద్ధతి కాదు. రైతు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో రైతు ప్రమాదకర స్థితికి చేరుకుంటున్నాడు. ఆత్మహత్యల పరంపర పెరుగుతూ ఉంది. ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ రైతును ఆదుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడుతున్నా అంటే రేపు రైతు ఆత్మహత్య మొదలైన తర్వాత ఆపడానికి ఎవరితరం కాదు. గతంలో ఇన్పుట్ సబ్సిడీ ఏ సీజన్కి ఆ సీజన్ అయిపోతేనే నెలకే అకౌంట్లో వేసేవాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు పత్తి మొన్న వర్షానికి డ్యామేజ్ అయింది, వెంటనే ఇన్పుట్ సబ్సిడీ పడేది. అలాగే ఇన్సూరెన్స్, నువ్వు పెట్టిన పెట్టుబడికి ఇన్సూరెన్స్ వచ్చేది. ఇంకొక విషయం, మద్దతు ధర అనేది గిట్టుబాటు ధర కాదు. మద్దతు ధర అంటే నువ్వు పెట్టిన పెట్టుబడిని లెక్కేసి సిఏసిపి అనేటువంటి ఒక సంస్థ నువ్వు పెట్టిన పెట్టుబడికి అంటే నష్టపోకుండా ఇచ్చేది మద్దతు ధర. 8,110 రూపాయలకి ఎక్కువ అమ్ముతేనే గిట్టుబాటు ధర. చాలామంది తెలియక అదే గిట్టుబాటు ధర అనుకుంటుంటారు, కానీ కాదు. మద్దతు ధర అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. నువ్వు చేసినటువంటి వ్యవసాయానికి మినిమం ఇచ్చేటట్టు, అది కూడా ఈరోజు నోచుకునే పరిస్థితి. దానికంటే 3-4 తక్కువగా అమ్ముతుంటే చోద్యం చూస్తున్నటువంటి ప్రభుత్వానికి ఇప్పటికైనా రైతుల మీద ఒక్కసారి దృష్టి పెట్టండి. ఆంధ్రప్రదేశ్ కేవలం రైతాంగం మీద ఆధారపడుతున్నటువంటి రాష్ట్రము. మీరు దయచేసి నటించొద్దు. మినిస్టర్ గారు రాండి ఆధునిక మార్కెట్కు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.